ఈసీ ఆదేశాలతో ఏర్పాటైన సిట్ బృందాలు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికను డీసీపీకి అందజేశారు. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజలాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాయి. హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపచేశారా లేదా, నిందితులందరినీ గుర్తించారా లేదా అనే అంశాలపై విచారణ జరిపాయి. పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టారని గుర్తించాయి. సంబంధిత సెక్షన్లు వర్తింపజేస్తూ వెంటనే కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించాయి. ఇలా ప్రతి కేసు వివరాలు, వాటిలో వర్తింపజేయాల్సిన సెక్షన్లు, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, అందులోని లోపాలు తదితర వివరాలన్నింటినీ సిట్ తన నివేదికలో పొందుపరిచింది. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని బోండా ఉమామహేశ్వరరావు హితవు పలికారు. గతంలో కూడా అనేక మంది ఉన్నతాధికారులను జైలు పాలు చేసిన ఘనత జగన్దేనని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులని బోండా ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లి చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఫలితాలకు మించి వైసీపీ విజయం సాధించబోతుందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ఓడిపోతున్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేక తామే గెలుస్తామంటూ చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్లోడ్ పేరుతో ప్రభుత్వం ఈ ఫైల్స్ ను ధ్వంసం చేస్తుండడంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే, మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషను, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ చిన్న చిన్న తప్పులు చేసినవాడు అమెరికా నుంచి ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని, అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని, గోడలు దూకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు, ఇంత బహిరంగంగా తాడిపత్రిలో పెద్దిరెడ్డి, ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు. ఏదింది సిట్ రిపోర్టు? సిట్ ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటీఎం డాగులు బోబో నడుస్తున్నాయి. ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. దుర్గగుడి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తీర్చిదిద్దామని ప్రభుత్వ స్థాయిలో విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా అన్నప్రసాదం, లడ్డూ నిర్మాణాలు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. భక్తులు సునాయాసంగా పైకి రావడానికి మెట్ల మార్గం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. భక్తుల పార్కింగ్ నిమిత్తం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామంటున్న ఈవోతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు గారు ఉన్నారు. సార్, నిన్న మాస్టర్ ప్లాన్లో భాగంగా దుర్గగుడి అభివృద్ధి మీద ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కానీ ఇతర సిబ్బందితో కూడా చర్చించారు. ఈ దుర్గగుడి అభివృద్ధి, సమగ్ర అభివృద్ధికి మీరు ప్రత్యేకించి ఈవోగా తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్? శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గతంలో మాస్టర్ ప్లాన్ కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలన్నింటిలో భాగంగా ఒక ఏజెన్సీకి అప్పచెప్పి ఏ నిర్మాణాలను ఇక్కడ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వ స్థాయిలో
కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రభుత్వ పెద్దలు అందరూ విస్తృతంగా చర్చించడం జరిగింది గతంలో. దానిలో భాగంగానే అన్నప్రసాదం ఒకటి, మహామంటపం ఎదురుగా అన్నప్రసాదము, లడ్డుపోటు 2 మొదలైనవి. ఆ 2 నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అలాగే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అను మెట్ల మార్గాన్ని, ఒకటి సునాయాసంగా పైకి రావడానికి ఉన్నటువంటి ఒక మెట్ల మార్గాన్ని, అది కూడా ప్రారంభమైంది. ఇప్పుడే పనులన్నీ జరుగుతున్నాయి. ఇవి కాక కొండపైన శివాలయం సంపూర్ణమైంది. శివాలయం దగ్గర ఉన్నటువంటి, శివాలయం దారిలో ఉన్నటువంటి యాగశాల నిర్మాణం పూర్తి అయింది. మరి యాగశాల విస్తృతమైనటువంటి యాగశాల, కనీసం 250-300 మంది వచ్చినా కూడా సరిపోయేంత ఒక యాగశాల నిర్మాణం దాతల సహకారంతో పూర్తి చేశాము. మంటపాలు జరుగుతున్నాయి, మంటపాల నిర్మాణాలు జరుగుతున్నాయి. పూజా మంటపాలు ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి పూజలన్నీ ఆ మంటపాల్లో జరుగుతుంటాయి. ఒక విశాలమైనటువంటి పూజా గదులను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ఈ విషయాలు అన్నింటినీ ఎక్స్పర్ట్ కమిటీతోటి మా ఇంజనీర్లు, ముఖ్యంగా కమిషనర్ గారి యొక్క సూచనలు, చీఫ్ ఇంజనీర్ గారి యొక్క గైడెన్స్ తోటి ఈ పనులన్నీ మేము చేస్తున్నాము. ఇంకా విస్తృతమైనటువంటి ప్లాన్ గురించి, అంటే భవిష్యత్తు ఒక మాస్టర్ ప్లాన్ అనేది చాలా దూరదృష్టితో ఒక కనీసం 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్లాన్ చేయడం జరుగుతుంది. దీని మీద నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఏజెన్సీలతోటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇలా ఇంకా భవిష్యత్తులో అవసరమయ్యేటువంటి నిర్మాణాలు ఏం అవసరమవుతాయి, దానికి ఎంత మనం బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది, మొదలైన విషయాలన్నింటినీ కూడా దశలుగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికైతే మనం ప్రారంభించినటువంటి పనులు దాదాపుగా అన్ని ప్రారంభమైనాయి, అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. పండగలు వచ్చినప్పటికి కానీ, ఆదివార సమయాల్లో, అలాగే శుక్రవారం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. అయితే పార్కింగ్ అనేది కొంత అసౌకర్యంగా ఉంది. ఇటు ఘాట్ రోడ్లో కానీ, అక్కడ కింద ఏదైతే పార్కింగ్ స్థలం కేటాయించారో ఇప్పుడు కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. ఈ పార్కింగ్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మనకు చాలా తక్కువ స్థలం ఇది. మనకున్న ఏరియా అంతా 18 ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో ఎక్కువ భాగం కొండ ప్రాంతమే ఉంటుంది. మరి కొంత భాగాన్ని మనం సేకరించిన భక్తులకు కాలినడక మార్గాలు సరిపోతున్నాయి. కొండపైనే పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల విపరీతమైనటువంటి ఉన్న తక్కువ ప్రదేశంలో 200 పైకి చిలుకు కార్లు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు, దేవస్థానాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల కింద పార్కింగ్ మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. కింద పార్కింగ్ ఏర్పాటు చేయడానికి మనం సీతమ్మవారి పాదాల దగ్గర ఒకటి, తర్వాత దుర్గాఘాట్ పక్కన కొంత విశాలమైనటువంటి ప్రదేశం ఉంది, అక్కడ పున్నమి ఘాట్, ఈ మూడింటిని వినియోగించుకొని అక్కడి నుంచి బస్సులు ఏర్పాటు చేస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా వాళ్ళని తీసుకొచ్చి దర్శనానంతరం వాళ్ళ గమ్యస్థానానికి చేర్చినట్టయితే అక్కడ వెళ్తారనేటువంటి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ను వర్కౌట్ చేస్తున్నాము. మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తోనూ డిఏలతోనూ కూడా ఈ విషయాన్ని చర్చించాము. మిగతా కమిషనర్ గారి యొక్క గైడెన్స్ కూడా తీసుకొని అవసరమైతే జిల్లా కలెక్టర్ గారిని కూడా మనం సంప్రదించి వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకొని పూర్తి చేస్తాం. అంటే మల్లికార్జున స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా పునర్నిర్మాణం చేశారు. అయినప్పటికి కూడా భక్తులు వచ్చి దుర్గమ్మను దర్శించుకొని మల్లికార్జున స్వామిని దర్శించుకోకుండా మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వెళ్తూ ఉన్నారు. అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయ్యవారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి ఒక ప్రతీతి ఉంది. మరి దీనికి సంబంధించి భక్తులు ఈ స్వామివారిని కూడా దర్శించుకునే ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు సార్? స్వామివారి దర్శనం ఆలయం ప్రారంభమైన రోజు నుంచి ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా ఆ క్యారిడార్ అంతా పూర్తిగా మీరు అందులో చూడండి. అక్కడ భక్తుల యొక్క మీకు కెమెరాలో కనిపిస్తోంది, రద్దీ లేకుండా ఆ కార్నర్ పైన ఉన్నటువంటిది రద్దీ లేకుండా ఎప్పుడు తిరుగుతున్నారు. ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా శివాలయానికి వెళ్ళే భక్తులు నిరంతరము వెళ్తున్నారు, తక్కువ ఉన్నారనేటువంటిది లేదు. వారి వీలును బట్టి, వారి యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో దర్శనానికి వెళ్తున్నారు అన్నది ఒక వాస్తవము. శివాలయాన్ని వెళ్ళి శివాలయం దర్శించుకొని వాళ్ళు అర్చన కావాలంటే అర్చన, అభిషేకాదులు కూడా చేసుకొని అక్కడ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు నిరంతరం అందిస్తున్నాము. ప్రసాదాలు కూడా అక్కడ అందుతున్నాయి, అవన్నీ తీసుకున్నారు. మన అన్న ప్రసాదం యొక్క భవంతి అవి పూర్తి అయిపోయినట్టయితే వాళ్ళు సునాయాసంగా డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళి శివాలయం నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే
సౌలభ్యం కూడా జరుగుతుంది. త్వరలోనే అవి కూడా సాకారం అవుతాయని భగవంతుడి యొక్క ఆశీర్వాదం పూర్తిగా వీటన్నిటిపైన ఉందని నేను భావిస్తున్నాను. అంటే భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ సమయంలో వచ్చినా కానీ అమ్మవారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్లో భాగంగా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నామని ఈ మనకి ఈవో కెఎస్ రామారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, దుర్గగుడి. నందిగామలో 144 సెక్షన్ అమల్లో ఉందని, 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడుతూ చర్యలు తీసుకుంటామని ఏసీపీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజు అసాంఘిక చర్యలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నందిగామ డీవీఆర్ కాలనీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేశారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ కమిషనరేట్ సిపి ఉత్తర్వుల మేరకు డీసీపీ ఆదేశాలపై నందిగామ ఏసీపీ సిసిఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో నందిగామ పరిధిలో గల డీవీఆర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు మరియు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐరిస్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గల డీవీఆర్ కాలనీలో ఈ రోజు తెల్లవారుజామున కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, దాదాపు 500 ఇళ్లు తనిఖీ చేశామని, అదేవిధంగా ఎటువంటి రికార్డు లేని 27 బైకులు, 22 ఆటో స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అదేవిధంగా ఐరిష్ మొబైల్ ద్వారా 72 మంది అనుమానితులను తనిఖీ చేశామని, వారిలో 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా ముందస్తు జాగ్రత్తగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేశామని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ ఒకే చోట ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరు పార్టీలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు అని కోరారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలని, దానిలో భాగంగానే ఈ రోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేశామని ఏసీపీ తెలిపారు. ఈ సర్చ్ ఆపరేషన్లో నందిగామ సిఐ హనీష్, ఎస్ఏలు పండు, దొర, దుర్గా, మహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Checked more than 500 households and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. And ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు, మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూలైన్లు బారులు తీరాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది. తమ పరిశీలనలో తేలిన విషయాలను కలెక్టర్కు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది. ఇసుక రీచ్ల వద్ద అక్రమ తవ్వకాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 4 రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ తవ్వకాలు ఆపేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు హుటాహుటిన ఇసుక రీచ్లను పరిశీలిస్తున్నారు. అధికారులు పరిశీలించిన ప్రదేశానికి సమీపంలోనే రాత్రి వేళల్లో రవాణాకు వీలుగా ఇసుకను కుప్పలుగా పోసి ఉంచిన వాటిని మాత్రం పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మైనింగ్ డీడీ సుబ్రహ్మణ్యం దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చారు. రీచ్లను పరిశీలించారు కదా, ఎక్కడైనా అక్రమ రవాణా విషయం గుర్తించారా అని
అడగ్గా ఏ రీతిలోనూ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినట్లు కనిపించలేదన్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు 2 క్వారీల్లో తవ్వకాలు జరగట్లేదని నిర్ధారించారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా తమ పరిశీలనలో తేలిన విషయాలను కలెక్టర్కు నివేదిక అందిస్తామని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్టన్ సెట్స్ నిర్వహించినట్లు అల్లాదుర్గం ఏసీపీ ఎస్ మురళీమోహన్ తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అల్లాదుర్గం ఏసీపీ ఎస్ మురళీమోహన్ తెలియజేశారు. మైలవరం నియోజకవర్గం దేవుని చెరువునందు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలియజేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ పరిధిలోని తిరువూరు, రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు ఎస్ఐలు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగ బళ్ళు, కొట్టేసిన సెల్ ఫోన్లు తీసుకొచ్చి తాకట్లు పెట్టి ట్రేస్ చేసిన తర్వాత ఇబ్బందులు పడి కేసులు పాలయ్యి జైలు పాలు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దొంగ బళ్ళు అంటే ప్రాపర్ రికార్డులు లేని బళ్ళు కొనడం కానీ, బిల్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ కొనడం కానీ అవన్నీ చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయని తేలుతాయి. ఇవన్నీ కూడా దాని మీద మేమంతా కూడా కేసులు ప్రాపర్గా కేసులన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. మహిళా ఐపీఎస్ అధికారి మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటం నా మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మల్లికా గార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో that is my first priority. Secondly, so many cases have been registered. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలికి పంపించడం, that will be the important step to control the law and order situation. రాజధాని గ్రామాలు వెంకటపాలెం వెళ్లటంతో ఉండవల్లి సెంటర్తో పాటు పలు గ్రామాల్లో అర్ధరాత్రి బూడిద లారీలు రాకపోకలు సాగించడంతో కళ్లల్లో పడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై అంగుళం మేర పేరుకుపోయిన బూడిదను పారిశుద్ధ కార్మికులు ఎంత శ్రమించి శుభ్రం చేస్తున్నా తొలగటం లేదు. గాలికి బూడిద పైకి రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు, నడుస్తున్న పాదచారులు, స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు నరకయాతన పడుతున్నారు. బూడిద కళ్లల్లో పడి కళ్ళు మంటలు వస్తున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాల్లో నుంచి వెళ్లకుండా బూడిద లారీలను ప్రజలు అడ్డుకున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా బూడిద లారీ గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయని, బూడిద లారీలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజలు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీద గ్రామ సచివాలయం కానీ, ఎంటీఎంసీ వాళ్ళ అధికారులు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ, బెరుమా గ్రామ ప్రజలు కానీ బళ్ళు తోలాలన్న తీవ్ర ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దాంతోడు దొంగ ఇసుక లారీలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా వ్యవస్థ కూడా ఏం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఉండవల్లి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఆ దుమ్మంతా లేచి ఇళ్లలోకి రావడం, కళ్ళల్లో పడటం, యాక్సిడెంట్లు అవ్వటం, అలాగే ఈ రోడ్డు మీద ఉన్న బళ్ళు, కార్లు అన్నిటి నిండా డస్టేనండి. ఈ ఉండవల్లిలో నివసించాలంటే కూడా మాకు భయం వేస్తూ ఉంది. అసలు దీని మీద ఎటువంటి చర్యలు ఎవరు ఏ అధికారులు కూడా తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. దీనివల్ల మేము తీవ్రమైన ఇబ్బందికి గురవుతా ఉన్నాం. దీని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులు. దీన్ని ఎప్పటికప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేసి అంతా ఊడ్చి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. దీనిపై ఇక నుంచి ఏమైనా ఇబ్బందిగా గ్రామ ప్రజలందరం కలిసి ధర్నా చేస్తామని చెబుతా ఉన్నాం.
10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షల కోసం 161,877 మంది విద్యార్థులు, 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని వర్చువల్ మీటింగ్లో జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 8:45కే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మాల్ ప్రాక్టీసెస్ పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.